యుద్ధం అనుకున్న దానిలోంచి యుద్ధం వద్దనుకునే పొజిషన్ నుంచి యుద్ధానికి ఫోర్స్ చేశారు రష్యాని, సో దట్ రష్యాని వీకెండ్ చేయడానికి. సో అలాంటప్పుడు రష్యా ఇఫ్ ఇట్ ఇస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ అండ్ రష్యా ఇఫ్ ఇట్ ఇస్ లేయింగ్ డౌన్ ఇట్స్ కండిషన్స్ తప్పేం లేదు. బట్ నిన్నది వచ్చిన న్యూస్ కొంచెం షాకింగ్ గానే అనిపించింది. ఒక నిమిషాన్ని నేను కూడా చూశాను, దాని తర్వాత నేను కూడా సర్వే చేసి చూశాను కొంచెం ఏం జరిగింది, ఇదివరకు అసాసినేషన్ అటెంప్ట్స్ లో ఏం ప్రోటోకాల్ ఫాలో అయ్యారు, ఇదివరకు జరిగిన అసాసినేషన్స్ అటెంప్ట్స్ ఎట్లా పబ్లిష్ చేశారు, ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, వాళ్ళకి ఒకటి డూమ్స్ డే రేడియో అని ఒకటి ఉంది రష్యాలో. దాని మీద ఒక ట్యూన్ వాళ్ళు వాయించారు నిన్న ఈ అటాక్ జరిగిన తర్వాత. వాళ్ళ డూమ్స్ డే రేడియోలో ఆ ట్యూన్ పేరు ఏదో మర్చిపోయాను, బట్ దెన్ దట్ ఈస్ ద బేసికలీ వాళ్ళ డూమ్స్ డే రేడియోలో వాళ్ళు ప్లే చేసిన ట్యూన్ ఏంటి, ఆ ట్యూన్ జనరల్ గా స్వాన్ లేక్ అనుకుంటాను. స్వాన్ లేక్ అనేది ఎప్పుడైనా క్రైసిస్ అయినప్పుడు, వాళ్ళ పొలిటికల్ క్రైసిస్ అయినప్పుడు, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్లే చేస్తారు అది ఆ డూమ్స్ డే రేడియోలో. ఇట్ ఈస్